యేసు ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలు వందనాలు నాయన. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. నాయన, నువ్వెవ్వరిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. తల్లి మరిచిన, తండ్రి విడిచిన, బంధువులు మరిచిన, బంధువులు విడిపించిన, నిన్ను నమ్మిన వారిని మీరు ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. ఇదిగో నాయన, తమ్ముడు అమిత్ గారిని బట్టి, తన భార్యను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఈ 3 రోజులు నాయన వచ్చిన వారందరినీ నాయన చక్కగా భోజనం ఏర్పాటు చేసి, వాక్యం వినిపించి, అనేక రీతిలుగా నాయన బిడ్డల్ని మీరు బలపరుస్తున్నందుకు వందనాలు నాయన. చాలా ఖర్చుతో కూడిన పని పెట్టుకున్నాడు తమ్ముడు. ఆ పని భారం అంతా మీరే తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రియులు దైవ సేవకులందరినీ దీవించండి. మా ప్రియులు అన్నయ్య ఆనంద అన్నయ్యని కుటుంబాన్ని బట్టి దీవించండి. ఇక్కడ కూడి వచ్చిన వారందరిని దీవించండి. ఆర్కెస్ట్రా వారిని, సందిష్ట వారిని, దైవ సేవకులందరినీ దీవించండి. నీ దాసుడిగా, నీ పక్షముగా నిలబడుచున్నాను తండ్రి. ఈ ప్రాంతానికి ఏ వాక్యం కావాలో, ఈ ప్రజలకు వచ్చిన సంఘస్థులకి, ఆయా ప్రాంతాలకు వచ్చిన బిడ్డలకు, ఈ గ్రామానికి నాయన ఏ మాటలు అవసరమో నాలో నుండి మీరు మాట్లాడండి నాయన. యేసు నామములో అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. గట్టిగా చెప్పండి అమ్మా, మరొకసారి చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యానికి వెళ్ళే ముందు మనము ఒక పాట పాడుకుందాం. కొంచెం పైకి ఎత్తుతావు నాన్న, కొంచెం పైకి. లైట్ తీసే బ్రదరు వీడియో తీస్తున్నారు కదా పాస్టర్ గారు, లైట్ మీద ఆడుతుంది మిమ్మల్ని. ఓకే, మనకు అందరికి వచ్చిన పాట. మొత్తం ఈ షేర్లు వేసిన వాళ్ళు అందరూ సింగర్లమ్మా, అంటే ముసలోళ్ళు కూడా సింగర్లా. అయ్యే స్త్రీల సమాజమా అమ్మ, వందనాలమ్మ మీ అందరికీ. చక్కని చీరలు కట్టారు. ఎవరు కొన్నారు? మీరా? అలా వందనం చెప్పండి ఆయనకి. అది వెరీ గుడ్. నాకు కొనలేదు. నువ్వు అన్నయ్య కాదా అని అంటాడు, మాట్లాడుతూ అన్నయ్య అంటాడు. అన్నయ్య అన్నప్పుడు నాకు బాగా దేవుడి స్తోత్రం. ఒకే ఒక డైలాగ్ వేస్తాడు, అన్నయ్య అన్నయ్య నీకే పర్లేదు అన్నయ్య, నేనున్నాను అన్నాడు. స్తోత్రం. ఇంగ్లీష్ వచ్చి నీకు మై ఓనా? ఓకే, ఒక పాట పాడుకుందాం. టైం ఎంత అయింది తెలుసా? ఎంత? 10:21. ఈ రాత్రి 2 అవుతుంది. అలాగా ఫుల్ లోడ్ వేసేసారు కదా. ఇక మీకేంటి, కూర్చుంటే వెళ్ళిపోతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మా ఊళ్ళు ఇంకా వేయలేదు. నా ఇంకా చూద్దాం, ఎప్పుడు వదులుతాడా చూస్తున్నాను. వదిలేస్తాను పాపం. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. అందరూ చప్పట్లు కొట్టాలి ప్రభు నామములో. మీరు ఎవరైనా సరే ఊరుకులో ఊరు కూర్చుంటూ వెళ్ళిపోతున్నారు. నీ ఒత్తిగా నీవు దేవుని కనపరచాలి. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. అందరూ పాడాలి. నమ్మకమైన దేవుడవైనా
ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారి హాని చేసి చూచిన మిత్రులే నిలవకుండునా, ఆప్తులైన వారి హాని చేసి చూచిన మిత్రులే నిలవకుండునా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కొట్టాలి కొట్టాలి గట్టిగా. కష్టకాలమందు ఉండి జారిపోయిన గమ్యమే తెలియకుండునా, కష్టకాలమందు ఉండి జారిపోయిన గమ్యమే తెలియకుండునా. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. అందరూ పాడాలా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. వాడాలందరూ ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికి చెప్పండి అందరూ, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకే, దేవుని వాక్యం చెప్పిన తర్వాత
నా సాక్ష్యం చెప్తాను. మా ప్రియులు, మా మిత్రులు జయరాజు గారు మరి గర్భవారములో టెలిఫోన్లో పనిచేస్తున్నాడు. ఆయన నా మిత్రుడు, మా అన్నయ్య. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓకే, దేవుని వాక్యానికి వెళ్దాం. బైబిల్ గ్రంథముల నుండి, పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని మాటలు చెప్పిన తర్వాత నా సాక్ష్యాన్ని నేను మీకు తెలియపరుస్తాను. అమ్మా, ఎవరా పిల్ల? ఏమండి, శబ్దం రాకూడదు. దానియేలు గ్రంథం. చాలు, అలాగ వచ్చి థ్యాంక్ యూ నాన్న. తీసే దాని మీద. వెరీ గుడ్. నీకు ఏమైనా కావాలంటే మా అక్కడ డైరెక్టర్లు ఇద్దరు ఉన్నారు ఇక్కడ, అంబేద్కర్ గారు, ఆనందాన్ని. ఏం కావాలో కనుక్కో. తమ్ముడు త్వరగా వచ్చేయండి నాన్న. అంజీ 4వ వచనం చదువుకుందాం. తిరుగుబాటును మాన్పుటకును, తిరుగుబాటు మానుపుటకును, పాపమును నివారణ చేయుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, ప్రాయశ్చిత్తము చేయుటకు ఈ లోకానికి నేను వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక నాయక చూడండి భుజ, మీరు అందరూ చక్కగా ఉన్నారా దేవుని బిడ్డలు. మీరు ప్రార్థన బాగా చేస్తారనుకోండి. ఇంట్లో మోకాళ్ళు అరిగిపోయిన పాపం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో, దానియేలు గ్రంథములో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? 1 తిరుగుబాటు మానుపుటకును, పాపమును నివారణ చేయుటకును. చెప్పండి. మనుష్యుల దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఈ లోకానికి నేను వచ్చాను. స్తోత్రం. ఈ వాక్యములో 3 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ 3 మాటల్లో ఒక మాట, ముందు మాట మనం ధ్యానం చేసుకుందాం. టైం ఉంటే 2 మాటలు కూడా పూర్తి చేస్తాను. టైం లేకపోతే ఈ మాట నేను పూర్తి చేస్తాను. మొదటి మాట ఏముందండి? చెప్పాలి. తిరుగుబాటు మానుపుటకు నేను వచ్చాను. ఏది మానుపుటకు? చెప్పాలి. నేను సూచినంత లెక్కలో, నేను తిరిగినంత లెక్కలో ప్రస్తుతం ఇప్పుడు జరిగిపోతున్న కాలం ఏంటంటే, ప్రతి కుటుంబంలో ఏం జరుగుతుంది? చెప్పండి, అందరు చెప్పాలి. తిరుగుబాటు జరుగుతుంది. కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది తిరుగుబాటు జరుగుతుంది. ఉదాహరణ చెప్తాను. తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రుల మీద ఎవరు తిరుగుబాటు? చెప్పండి, చెప్పాలి. పిల్లలు తిరుగుబాటు చేస్తున్నారు. అత్తగారి మీద ఎవరు తిరుగుబాటు చేస్తుంది? అమ్మా, వెరీ గుడ్. అలాగా చెప్పేసి డైరెక్ట్గా ప్రస్తుతం జరుగుతుంది కాలం అది. ఓకే. మరి కోడల మీద తిరుగుబాటు చేస్తుంది. ఇది తప్పే. కానీ ఫ్యామిలీయే తిరుగుబాటు జరుగుతుంది. ఏ కుటుంబంలో తిరుగుబాటు జరుగుతుందో ఆ కుటుంబంలో ఏమి లేకుండా వచ్చాడంట? తిరుగుబాటు మానుపుటకు. ఏ కుటుంబంలో ప్రస్తుతం తిరుగుబాటు జరుగుతుందో ఆ కుటుంబాలకి ఏమి లేకుండా చేస్తాడంట? తిరుగుబాటు లేకుండా చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఉదాహరణ, అన్నదమ్ముల మీద కూడా చెప్పండి అమ్మా, చెప్పాలి. తిరుగుబాటు. ఉదాహరణ, యోసేపు ఉన్నాడండి. ఎక్కడున్నాడండి? ఈ ఊర్లో ఉన్నాడా? బైబిల్లో ఉన్నాడు. అలా అందరూ అన్నదమ్ములు అందరూ యోసేపు మీద తిరగబడి అమ్మేశారు, గోతులో గెట్టేశారు, చాలా విచిత్రమైన పనులు చేశారు. తమ్ముడి మీద తిరగబడ్డారు. ఎవరు? అమ్మా. ఇప్పుడు ప్రస్తుతం కాలం ఏం జరుగుతుందంటే, ఇదే అన్నదమ్ములు కానీ
అక్క చెల్లెల మీద కానీ, తల్లిదండ్రుల మీద కానీ, పిల్లల అత్తమామలు కానీ, ప్రతి కుటుంబం ఏం జరుగుతుందంటే తిరుగుబాటు జరుగుతుంది. నేను అన్నానని జరుగుతుందా లేదా చెప్పాలి. నా ప్రియమైన దేవుని గ్రామస్తులారా, సంఘస్థులారా, సంఘంలో కూడా తిరుగుబాటు జరుగుతుంది. ఏం జరుగుతుందండి దీంట్లో? సంఘంలో, గ్రామంలో, ప్రతి కుటుంబంలో కూడా ఏం జరుగుతుందంటే తిరుగుబాటు జరుగుతుంది. అందుకని ఈ ప్రస్తుతం జరుగుతున్న ఏమండి జనం మీదకి చెప్పండి, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, అక్కడక్కడ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నాయి, ప్రస్తుతం జరుగుపోయాయి, జరుగుతున్నాయి. తెల్లారిపాటికి ఏదో ఒక ఊర్లో ఏం జరుగుతుంది? తిరుగుబాటు. తెల్లారిపాటికి ఏం జరుగుతుంది? భూకంపాలు జరుగుతున్నాయి. రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ సమీపించింది. మనుషులో తిరుగుబాటు, ఏమండి సంఘంలో తిరుగుబాటు, అది తీసివేయటానికి ఈ లోకానికి ప్రభు వచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒక ఉదాహరణ చూపిస్తాను చూడండి. కయ్యేను ఏబేలు ఉన్నారా? ఏమండి వాళ్ళిద్దరు ఎవరండి? ఒకే తల్లికి పుట్టినోళ్ళు, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. దేవునికి శ్రేష్టమైన చెప్పండి అమ్మా, తెచ్చిన వ్యక్తి ఎవరు అమ్మా? రైట్. మరొక వ్యక్తి పేరేంటి? అతడు ఏం తెచ్చేవాడు? అస్సలు ఏమి శ్రేష్టమైనవి గాని, పరిశుద్ధమైనవి గాని ఏది కూడా దేవునికి ఇష్టం లేని బలులు అర్పించేవాడు. కానీ దేవుడు ఎక్కువ ఎవరిని ప్రేమించేవాడంటే చెప్పండి అమ్మ అందరూ, ఏబేల్ని ప్రేమించేవాడు. ఎందుకు ప్రేమించేవాడంటే అతడు దేవునికి పరిశుద్ధమైన, నిష్కలకమైన, శ్రేష్టమైన దేవునికి బలులు అర్పించేవాడు. ఎక్కువ అతన్ని ప్రేమించేవాడు ఎవరు చెప్పాలి. అప్పుడు కయ్యనికి ఏమొచ్చేది? తమ్ముడి మీద చెప్పాలి కోపం వచ్చేసేది. ఎందుకంటే ఎక్కువగా దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు తెలుసా? ఏబేలుని ప్రేమిస్తున్నాడు. ఏంటంటే అతడికి దేవుడంటే భయం. ఎవరికి చెప్పాలి? దేవుడంటే భయం. దేవుడికి అర్పించేది శ్రేష్టమైనది అర్పించాలి, పరిశుద్ధమైనది అర్పించాలని ఏబేలు దేవునికి భయపడి అర్పణలు అర్పించేవాడు. కానీ కయ్యానికి ఏం లేదు? భయం లేదు. భయం లేదండి. భయం లేకుండా భక్తి చేయకూడదు. ఏముండాలి చెప్పాలి? భక్తికి ఏముండాలి తెలుసా? దేవుని భయం ఉండాలి. దేవుని భయం లేకుండా భక్తి చేస్తాం కూడా వ్యర్థం. స్తోత్రం చెప్పండి గట్టి హల్లెలూయా. అందుకని ఏబేల్ని ఏం చేశాడు? తిరగబడ్డాడు. తిరగబడి ఏం చేశాడు? చంపేశాడు. ఎక్కడ చంపేశాడు? బుజ్జి ఎక్కడ చంపేశాడు? ఎవరు చూడటానుకున్నాడు? ఎవరో చెప్పాలి. ఎవడు చూడలేదులే, ఏ మనుషుడు చూడలేదు అని పొలములో ఏం చేశాడండి? తమ్ముడి మీద తిరగబట్టి తమ్ముడు చంపేశాడు. అప్పుడు ఆయన చూశాడు. ఎవరో గట్టిగా చెప్పండి. దేవాది దేవుడు చూసి వచ్చి అడిగాడు, అబ్బాయ్ కయ్యను నీ తమ్ముడైనా ఏబేలు ఎక్కడా? అప్పుడు ఏమన్నాడు ఆయన? చెప్పండి అమ్మా. నేను కావలివాడునా, నేను కావలివాడునా అని అంటే అప్పుడు యెహోవా దేవుడు అన్నాడు, ఎందుకయ్యా నీ తమ్ముడు రక్తం చెప్పండి నాకు మొరపెట్టుచున్నది.
నీవు దేశ దిమ్మరు అవుదుగాక అన్నాడు. అంతే. ఏమన్నాడండి? ఎవరిని తిరగబట్టి చంపేశాడు. ఈ దినాల్లో ప్రియులారా, అన్నదమ్ములకి సమాధానం ఉండదు, అక్క చెల్లికి సమాధానం ఉండదు, తల్లిదండ్రులకి సమాధానం ఉండదు. ఎప్పుడు చూసినా గొడవలే, ఎప్పుడు చూసినా తిరుగుబాటే. ఆ పైగా ప్రార్థన చేస్తావు. ఎందుకు చేస్తావో తెలీదు, దేనికి చేస్తావో తెలీదు, రోజు గొడవలే. మీకు బూతులు వచ్చా? అమ్మా మాట్లాడుకోండి, నేను అడిగింది చెప్పుకుంటే మాలేండి, మాట్లాడుకోండి. బూతులు వచ్చిన వాడు చేయొద్దండి. భక్తులారా, నాకు రావన్న వాడు చేయొద్దండి. భక్తులారా, దానికి ఎత్తలేదు దీనికి ఎత్తలేదంటే మీ అందరికీ చక్కగా నీట్గా కనపడుతున్నారు భక్తులు. ఏమి అరగనట్టు దయాపాప్తురాలే, నీకు శుభం కలుగునుగా. పాతలు పాతనే, బూతులు బూతులే, కజ్జాలు కజ్జాలే. ఒక ఆవిడ ఉంటుంది, ఎగేసి పట్టుకు వెళ్ళిపోద్ది దెబ్బలాడకి. మరి ఎవరిని ఎగేసేస్తా కదా తెలియదు. అమ్మా రే మాట్లాడవా? పౌలు గారు ఏమన్నారండి? ఏమన్నాడండి పౌలు గారు ఏమన్నాడండి? నాకేం తెలుసు అంటున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. పగ తీర్చుట చెప్పండి. ఇదిగో మీరు దెబ్బలాడుకోకండి, పోట్లాడుకోకండి, అది నాకు అప్పచెప్పండి. పగ తీర్చుట నా పని, దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యడి. స్తోత్రం చెప్పండి. అంటే నీ పక్షాన్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పాలి? దెబ్బలాడుతాడు. నీ పక్షాన్ని దేవుడు న్యాయం కూర్తాడు. అలాంటి దేవునికి అప్పచెప్పకుండా నువ్వే అప్పచెప్పుకుంటావు. కొడితే కొడతాడు, లేకపోతే కొట్టి చేసుకుంటాను. మా ఊర్లో నిండ్రగొల్లో కూడా ఉంటాడు. నన్ను ఆపుగా, నన్ను ఆపుకురా. ఈ ఆపకపోతే 10 మంది కొట్టేస్తారు. ఈడాపితే ఉతిరే ఆపుతారే, నీ ఎక్కువే అతను వీడు. వీడు దెబ్బలు తినేస్తాడు సంగతి వీడికి తెలుసు. ఆడేమో పాపం దెబ్బలు తినేస్తాడు, ఏ ఆపుతూ ఉంటే నన్ను ఆపుకున్నా, నన్ను ఆపు అన్నాడు. ఒరే ఎందుకురా గుంజుకుంటున్నావు, నువ్వు వెళ్ళేవాడి చేత కొట్టేస్తారు అంటారు. నన్ను ఆపకుండా నేనే కొట్టేస్తాను. ఆపలేదు, ఆపితే ఆపారు. ఓ గుంజేసుకుంటాడు కదా, వెళ్ళి చచ్చిపోవాల్సి వెళ్ళేటప్పటికి చేత కొట్టేశారు. కష్టాలు చేయకు. ఆగమన్నప్పుడు ఏం చేయాలి? ఆగో తను తినేస్తాకు నువ్వు. దేవుని స్తోత్రం. నోరు కాపాడుకుంటే చెప్పండి అమ్మా, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, నోరు బాగుంటే భర్త బాగుంటాడు, నోరు బాగుంటే భార్య బాగుంటుంది, నోరు బాగుంటే పిల్లలు బాగుంటారు. అసలే నోరు కంపు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేస్తా, ప్రభువా ఎంత ఏడిచినా కన్నీళ్ళు రావు ఆవిడికి. ఏం రావాలి ఏడితే? అమ్మా ఏడి కనపడుతున్నాను నీకు. ఆవిడ గొడవ ఆవిడది, నేను ఆవిడ ఒకలాగా ఉన్నా. ఏసు రక్తమే ఇచ్చేయి. హల్లెలూయా. రే మాట్లాడుకుంటా, రే సేవకుడితో పెట్టుకోకు అది. కాబట్టి రాత్రి నా ప్రేమ దేవుని బిడ్డలారా, రాత్రి పడి ఎంత గుంజుకున్నా నీళ్లు. అప్పుడు నీళ్ళ కంటే ముందు అతి వేగంగా ఏం వస్తుంది? వేడా. సండే స్కూల్ పిల్లలు అమ్మేనా? సండే స్కూల్ టీచర్ ఎవరు? ఏదమ్మా ఒకసారి లేచి నిలబడమన్నాము, ఓ దండం పెట్టుకుంటాం.
దేవునికి మహిమ కలుగును గాక. ఏడుస్తున్నది, బాగా ఏడుస్తుంది, కానీ ఏమొస్తలేదంటే కన్నీళ్ళు రావటం లేదు. కన్నీళ్ళ కంటే ముందు వేగంగా వచ్చేస్తుంది. ఏంటి అది చెప్పు. శివుడా, నీకేమో తెలుసు అంటే నువ్వు కూడా అదే దూకడం అనుకుంటా. ఏ శ్రద్ధ పెంచాయి నువ్వు అన్నట్టుగా ఓ వచ్చేస్తున్నది. ఏది శివుడు వచ్చేస్తుంటే ఆవిడ రాసుకోవాలి కదా, ఎదరోళ్ళకి రాసేస్తుంది. అమ్మా అమ్మా అమ్మా. అప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత ఏంటి తడిగా ఉందని చూస్తే ఆవిడ రాసిన అయ్యి బాబే, మరి ఇంటికి తిన్నావు అన్నో బాబు అంటున్నా. తినకూడదు, నవ్వుతా ఖాళీ ఉంచుకోవాలి. 2 టొక్కలు ఊడ్చేసావు. మళ్ళీ చక్కని కూర ఉండేవాడు మా తమ్ముడు, నవలకుండా జారిపోతుంది కిందకి. దేవుని స్తోత్రం. ఆవిడంటే అలా చూస్తుంది అంబేద్కర్ అమ్మ. రే బాబు రెండురా నానా, రే అంజీ స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ప్రతి కుటుంబంలో, ప్రతి సమాజంలో, ప్రతి ఊర్లో, ప్రతి దేశంలో తిరుగుబాటు జరుగుతుంది. దేవుని స్తోత్రం. మరొక వాక్యం చూపిస్తాను, ఒకసారి చూద్దాం. చూడండి ప్రియులారా, మరొక వాక్యం చూపిస్తాను. త్వరగా చూసి మనం ముందుగా సాక్యంలోకి వెళదాం. హల్లెలూయా. వాక్యం చూద్దాం. చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం కాడి చదువుకుందాం. యెహోవా మాట్లాడుచున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము. ఆకాశమా ఆలకించు. భూమి చెవియొగ్గుము. భూమి చెవియొగ్గుము. నేను పిల్లలు పెంచి గొప్పవారినిగా చేసి తిని. ఆమేన్. అబ్రహాముకి వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. ఏమన్నాడు దేవాది దేవుడు? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. అంటే ఎవరిని పెట్టుకుంటున్నాడు సాక్ష్యం? భూమిని, ఆకాశాన్ని. ప్రియులారా, ఆయన సాక్ష్యం పెట్టుకుంటున్నాడు. ఏమని? ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లలు పెంచాను. స్తోత్రం చెప్పండి అమ్మా. ఏం చేశాడంట? పెంచాడంట. ముందు మన పిల్లల్ని మనం ఏం చేస్తాం? గట్టిగా చెప్పండి, అందరు చెప్పాలి. పెంచుతాం. పెంచిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నాం? పెంచిన తర్వాత మన పిల్లల్ని గొప్ప స్థితిలో పెట్టాలి. పిల్లలంటే చాలా ఇష్టం, అవునా? చెప్పండి అమ్మా. చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నగా ఎదుగుతూ 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 అడికి ఏం చెప్పాలి మనం? అమ్మా వాక్యం నేర్పాలి, ప్రార్థన నేర్పాలి, భక్తి నేర్పాలి. నేర్పవా ఏమ్మా? పిల్లలు పుట్టగానే ఆనందం, సంతోషం, సంతోషం ఉండొచ్చు, ఆనందం ఉండొచ్చు. అతి మిక్కిలిగా నోరు తెరవండి. నా చిట్టు కాసులు అమ్మిదా, నా బంగారు కాసులు ఇది అని ఆడు పెంచి 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 చదివించి 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 ఇక ఒక్క స్థితిలో పెట్టాలని తల్లిదండ్రులు కోరుకుంటే వాడు ఎదిగాక స్థితికి వచ్చేటప్పటిగా ఈనాడు తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నాడండి. దేవాది దేవుని మీద కూడా అలాగే తిరగబడ్డారు వీళ్ళు. ఎవరో ఇశ్రాయేలు ప్రజలు. వారిని పెంచాడు. పెంచిన తర్వాత ఏం చేయాలనుకున్నాడు? గొప్ప స్థితిలో పెట్టాలని కోరుకున్నాడు దేవుడు. తల్లిదండ్రులు కూడా అలాగే కోరుకుంటారు. మా పిల్ల గొప్ప స్థితిలో ఉండాలి, నా కొడుకు గొప్ప స్థితిలో ఉండాలని ఆలోచిస్తూ ఉంటే ఈలోగా తల్లిదండ్రుల మీద తిరగబాడుతున్నారు. అందుకనే దేవాది దేవుడు ఒరప్ప మిమ్మల్ని పెంచాను రా బాబు, గొప్ప స్థితిలో పెట్టాలని నేను ఆలోచిస్తే
మీరు నా మీద తిరగబడి ఉన్నారు. ఏమండి, ఏం చేశారంటండి? తిరగబడి ఉన్నారట. ఎవరి మీద అండి? దేవుని మీద తిరగబడి ఉన్నారట. అప్పుడు దేవునికి ఏమొచ్చిందంటే, చెప్పండి అమ్మా, అమ్మా అలాగ చూస్తున్నారండి, పాపిష్టి జనమా, చెప్పండి ప్రజలారా. దుష్ట సంతానమా, అసలు ఇటు వరకు ఏమని పిలిచేవాడు ఇశ్రాయేల్ ప్రజల్ని, పురుషుల్ని, స్త్రీల్ని? అమ్మా ఏమని పిలిచేవాడు రా? కుమారుడా, నా కుమార్తె, నా కుమారుడా, నా కుమార్తె అని పిలిచేవాడు. ఎప్పుడైతే దేవుని మీద వీళ్ళందరూ తిరగబడ్డారో అప్పుడు అంటున్నాడు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చెయ్యి పిల్లలారా, మీకు శ్రమ, శ్రమ. ఎవరైతే దేవుని మీద తిరుగుబాటు చేస్తారో, ఎవరైతే దేవునికి విరోధంగా ప్రవర్తిస్తారో వాళ్ళు అంటున్నాడు, దుష్ట సంతానమా, చెరుపు చెయ్యి పిల్లలారా, మీకు శ్రమ. ఏమండి, లోబడిన పిల్లలకు, చెప్పండి, లోబడిన పిల్లలకు. ఎవరికి లోబడిన పిల్లలకు? దేవునికి ఎవరైతే లోపడతాలేదో వారికి ఏంటంటండి? శ్రమ. హల్లెలూయా. ఒక మాట చెప్తే వినండి, నన్ను విడిచి వేరే వారిని అనుసరించిన వారికి శ్రమలు విస్తరించును. ఏమండి, నన్ను విడిచి వేరే వారిని అనుసరించి వారికి ఏమొస్తాయంట? ఈ మధ్యన మాట వచ్చింది కాబట్టి చెప్తానేనండి. ఒక ఫ్యామిలీ ఉంది, వాడు నాకు బాగా పరిచయస్తుడు. భార్య యేసు ప్రభు నమ్ముకుంది కానీ చెప్పండి అలాగే చూస్తున్నారు ఏంటి ఇలా? అమ్మా, భార్య యేసు ప్రభు నమ్ముకుంది, భర్త యేసు ప్రభుని నమ్మలేదు. నమ్మకపోతే ఒక ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళు. ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఆ భార్య నన్ను పిలిచింది. వాళ్ళ భార్య, అయ్యారు మేము ఇల్లు కట్టుకుంటున్నాం, దాని పునాది వేసినప్పుడు ఏమంటారు చెప్పండి, చేస్తున్నాం, ప్రార్థన చేస్తాక రమ్మన్నారు. ప్రార్థన చేశాను, తైలం పోసాను, ప్రార్థన అయిపోయింది, ఇంటికి వచ్చేసాను. డబ్బులు ఉన్నాయి కాబట్టి 6 నెలల్లో ఇల్లు పూర్తి అయిపోయింది. రంగులు వేసేసారు, కావలసినన్ని చేశారు. అలాగా తర్వాత అలా ఆయన అన్నాడంట, ఏమే నీది నీదే అమ్మా, నీది నీదే, నాది నాదే అన్నాడంట. నీది నీదేంటయ్యా, నాదేంటయ్యా, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కదా, నువ్వేం చేయాలనుకుంటున్నావు చెయ్యి, నేను లోకంలో ఉన్నాను కాబట్టి నేను ఎడు చేస్తాను అన్నాడంట. సర్లేని వాడు ఎవరి దగ్గరకు వెళ్ళాడంట. వెళ్ళి అతనితో అన్నాడంట, ఏమండి ఏమండి అని అడిగాడు. ఏంటయ్యా? మరి మా ఆవిడేమో పాస్టర్ గారు నమ్ముకుంది. ఎవరు నమ్ముకుంది? ఏం చెప్పాలి వీడు? ఏమ్మా చెప్పాలా? ఏమన్నాడు వీడు? పాస్టర్ గారు నమ్ముకుంది కాబట్టి నేను కూడా నిన్ను నమ్ముకున్నాను, మరి ఈరోజు ఇంట్లోకి వెళ్ళాలండి, మరి ఏం చేయాలని అడిగాడంట. ఎవరో? భర్త. అబ్బా, భర్త ఏమి పిలిపించారమ్మా మీరు? అప్పుడు ఆయన అన్నాడంట, మీ ఆవిడి పాస్టర్ గారు నమ్ముకుంది కాబట్టి రాత్రి 12 గంటలకు తీసుకెళ్ళమను. ఇప్పుడు రాత్రి 12 గంటలకి నాకు ఎట్టాడు ముహూర్తం. స్తోత్రం చెప్పండి. అప్పుడు ఈడన్నాడంట, మీరు ఎప్పుడు వస్తారని అన్నాడంట. నేను పొద్దున్నే వచ్చి నా పనులు ముగించుకుని వెళ్ళిపోతాను అన్నాడంట. ఆయన ఎప్పుడు వస్తాడంట? నా పిలుపు ఎప్పుడు? ఏ 12? అది బాగా చెప్పారమ్మా, అనుభవం ఉందనుకుంటాం మీకు. సర్లే, సాయంత్రం 6 గంటలకి మరి సహోదరు వచ్చింది వాళ్ళ ఆవిడ. అయ్యగారండి వందనాలు ఉంది. ఏంటమ్మా అన్నాను. ఈ రాత్రి మేము ఇంట్లోకి వెళ్తున్నాము,
మీరు ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేయాలంట. ఎన్ని గంటలకు రమ్మంటావమ్మా అన్నాను. మీరు 12 గంటలకు రావాలన్నా. అదేంటమ్మా 12 గంటలకు ఏంటి అన్నాను. మా ఆయన రమ్మన్నాడండి అంది. స్తోత్రం చెప్పండి. 12 గంటలకు ఏం తిరుగుతాయమ్మా అమ్మా? మీకు ఎలా తెలుసు? అరే స్తోత్రం చెప్పండి. ఇప్పుడు బాగా చెప్తుంది చక్కగా. దేవుని స్తోత్రం. సర్లేని రాత్రి 12 గంటలకు ఒక కుర్రోడు రమ్మని రారా, పక్కన వెళ్ళాను అని అన్నాను. ఆడంటాడు నేను రాను, నాకు భయమేండి అన్నాడు ఆడు. సర్లేని ఆడు రానన్నాడు. ఒకడు అడిగాను మీరు నడుతూ ఉండండి వెనకాల వస్తాను అన్నాడు ఆడు. ఆడు కూడా ఎక్కటి అతగా. సర్లే ఈడు రాడు ఆడు రాడని జాయిగా నడిచి వెళ్తున్నానమ్మా. రోడ్డు మీద ఏమున్నాయి అమ్మా మీకెలా తెలుసు? అంత అనుభవాలు మీకు. సర్లేని శబ్దం చేయకుండా జాయిగా 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 వెళ్తున్నాను. అవి చూసి నన్ను అవి కూడా జాయిగా 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 వెనకాల చూశాను. అమ్మో నేను ఎలా నడుస్తా అవి కూడా అలాగే నడుస్తున్నాయి. ప్రభువా వెనకాల వస్తున్నాయి నాయన, ప్రభువా చూడు నాయన, ఆటలాంక చూడు నాయన అని ఏసురత్నం చేయి, సిలువు రత్నం చేయి, ఏసురత్నం చేయి, సిలువు రత్నం చేయి, ఏసురత్నం చేయి, సిలువు రత్నం చేయని అలాగ అనుకుంటూ ఉంటే ఒక్కొక్కటి వెనక్కి వెళ్ళిపోయినాయి అమ్మ. స్తోత్రం చెప్పరా? ఎలాంటి చెప్పరు మీకు? అయితే మొత్తం చుట్టాలు ఎంతమంది ఉన్నారో కొట్లండి బాబా ఆ చిన్న ఇల్లుకి డాబాకి. అప్పుడు వెళ్ళాను. అమ్మగారు సహోదరు ఉంది, వాళ్ళ ఆయన ఉన్నాడు, అందరు ఉన్నారు. ఓ పాట పాడదాం అన్నాను. వాళ్ళ ఆయన అంటాడు పాట వద్దు ఏమొద్దు వేసే అంటున్నాడు. తాగేసి ఉన్నాడు. ఇలా ఆవిడ మాట్లాడితే కొట్టేస్తాడు భయం వేసి. అలాగే చూస్తుంది. కనీసం 10 నిమిషాలు వాక్యం వద్దు పాట వద్దు వేసే అంటున్నాడు. ఏంటి వేసేది అమ్మా? నేనైపోతే నన్నే చేస్తాడని. నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ యొక్క నామములో అలా కట్ చేసేటప్పటికి ఇంట్లో కరెంట్ ఆరిపోయింది, వీధిలో లైట్లు ఆరిపోయింది. అప్పుడు ఒక కుర్రోడు అన్నాడు, అయ్యగారు టైం అయిపోతుందని సెల్లేస్తే ఆ చీకట్లో కాలు ఎట్టేటప్పుడు సర్రమని జారిపోయి అలా ఎలగెత్తలుగా పడిపోయినమ్మా. ఇప్పుడు పడిపోయినప్పుడు చూశారు కదా మీరు, చూసిన వాళ్ళు ఏం చేయాలమ్మా? వాళ్ళు పడిపోయారు అని నవ్వుకుంటా బయటికి వెళ్ళిపోయారు. బాబుని మీ దండం పెడతాండ్రా, కొంచెం రండిరా లేకపోతే అలాంటి అయ్యగారు మేము రాలేము, మాకు నవ్వు వచ్చేస్తుంది అంటున్నారు. బాబు తర్వాత నవ్వుతుంది ఏంటండి, ఎవరు వస్తలేదండి. ఒక ఆవిడ వచ్చిందండి బాబు, ఎంత లాభం ఉందంటే నాయన, మరి ఎంతో లాభండి పాపం ఆవిడ. పాపం నా మీద జాలిపడి వచ్చింది. అయ్యగారు చెయ్యవండి, అయ్యగారు గబగబ లాగేస్తాను అంత లాగి అయ్యగారు నవ్వు వచ్చేస్తున్నట్టుంది. నా ఒకమ్మ ఒకవేళ నవ్వు వచ్చి బిగుపట్టే అని లాగి 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 చేయి జారిపోయి నా మీద డావులు పడిపోయింది. అలా అనుకుంటున్నారు పాస్టర్ గారు ఈ పాడి చచ్చిపోయి ఉంటాడు. అమ్మా వాళ్ళందరూ 10 మంది కుర్రోళ్ళు వచ్చి ఆమె లేపారు పైకి. నాకు కడు చూపారు తప్ప నోటి మాటలేదు నాకు. వాళ్ళు ఏం చేస్తారు పాస్టర్ గారు అంటే పాస్టర్ గారు యారా అలా కొట్టేస్తారండి, కడు చూపు చాలా వచ్చేసింది అంటారు. అప్పుడు మంచి లట్టించారమ్మా. దేవుని స్తోత్రం. ఎందుకు పడిపోయాడంటే పేడ మీద వేసాను కాలు అంటే ముందు ఏం తోలేశారు, తర్వాత నన్ను తోలేరు. అందులో వేసేటప్పుడు సారమని జారిపోయాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా మాట ఏంటంటే
యేసు ప్రభు దగ్గరకు వచ్చాక మన లోకంలోనికి వెళ్ళకూడదు, లోక పనులు చేయకూడదు, లోకాచారం చేయకూడదు, లోక పనులు చేయకూడదు. అందుకనే ఉంటే చల్లగా ఉండాలి, ఉంటే వెచ్చగా ఉండాలి, నువ్వు వేస్తున్న స్థితిలో ఉండకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకనే రెండు పడవల మీద ఏమి వేయకూడదు చెప్పాలి. రెండు పడవల మీద ఏమి వేయకూడదు అంటే కాలు వేయకూడదు. రెండు పడవలు కాలు వేస్తే వెళ్తాయి పడవలు, ఏమైపోతావు? పడిపోతావు. ఈతొచ్చా రాదు, ఈతొస్తే పైకి వస్తావు, ఈత రాకపోతే కిందకి వెళ్ళిపోతావు, చచ్చిపోతావు. ఎన్నో రోజు వెళ్తావు బాగా తెలిసి. మూడో రోజు ఎలా తేల్తా? స్తోత్రం చెప్పండి. ఎన్ని బాధలు బాబు తీసేయి ఉన్నను, ఇబ్బందు లేదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను. కష్టాలేండి సరే కూర్చో. ఎరా తమ్ముడు, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీకు చాలయ్యా. చేతులు పైకి వస్తున్నాము, చేయి పొడుగు పెట్టి కొడుతున్నారు పాపము. ఆవిడంటే అలసవుతుందంటే అమ్మి తినాలమ్మా. కనపడతలేదు నేను. మా తమ్ముడేడి చేతులు పైకి వస్తుండమ్మా, అందరూ ఫుల్లుగా లోడే చేశారు పైకి భుజి లేకుండా ఫుల్లుగా లేకుండే. ఇప్పుడు ఎక్కడ కొట్టాలంటే అమ్మా అది నువ్వు ఎక్కవే నీ పిల్లనిచ్చుకుంటే పడిపోతుంది మా ఇద్దరు మంద. నీ మాట చాలయ్యా, నీ చూపైకి నీ తోడు చాలయ్యా, నీ నీకు చాలు పైకి, నీ మాట నీ చూపు చాలయ్యా, నీ పైకి చాలు చెయ్యా, పైకి చాలే చెయ్యా, నీ బుద్ధి కాదు చాలు, నీ రండి చెయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలు పైకి వేరి గట్టిగా మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, ఒకసారి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నేను లోక విషయాలు ఏమి ఇక్కడ నేను చెప్పలే, రీసౌండ్ వచ్చేస్తుంది నానా. కాబట్టి నేను నా సేవలో ఉన్న అనుభవాలు మీకు చెప్పాలి. ఇప్పుడు ఆవిడ రిపంచి కచ్చేత్తగా రమ్మంది కాబట్టి అక్కడ ఏం జరిగింది, జారిపోయారు. అదొక నవ్వు ఉండొచ్చు. ఏం చేస్తున్నారు, దాన్ని తీసుకొచ్చి ట్రోల్ చేస్తున్నారు కొంతమంది. దేవుడు ఎప్పుడు కొడతాడు వాళ్ళే నేలసి కొట్టేస్తాడు దేవుడు, అవుతుంది కాదు. వాళ్ళు సేవకుడితో పెట్టుకుంటున్నారు చాలా మంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సాక్ష్యం పెట్టలేదు, వాక్యం పెడతలేదు.
నేను నవ్వించే ముక్క కట్ చేసి అమ్మా అవునా అది పెడుతున్నారు. ట్రోల్ చేసేవాడు అందరూ అవన్నీ చూసి మనోళ్ళు పరిగెత్తుకొచ్చేసారు వాక్యం వింటారు. ట్రోల్ చేసి వచ్చారు వీళ్ళు భక్తులు. ఎంతమంది వచ్చారంటే నా కోసమా దేవుని కోసమా? ట్రోల్ 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 చేస్తుందా వస్తుంది కదా అందరూ వచ్చేసారు ఇక్కడికి. అయ్యి బాబు ఎంతమంది వస్తారని నేను అనుకోలేదు. ఈ అన్ని ట్రోల్ చేసి వచ్చినాయి ఈ బళ్ళు. అంతేగాని విశ్వాసంతో భక్తితో భయంతో కాదు, భక్తులు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ఈ రాత్రి నా ప్రేమైన వారలారా, తిరుగుబాటు అనేది మనలో చెప్పండి ఉండకూడదు. ఏ కుటుంబంలో కూడా ఏం ఉండకూడదు? తిరుగుబాటు ఉండకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. అవునా? కాబట్టి ఇంకా 2 వాక్యాలు చూపించి నేను సాక్యంలోకి వెళ్ళిపోతాను. మరొక వాక్యం ఏంటంటే ఒకసారి వద్దు అవన్నీ వద్దు. ఒకటి సంఖ్యాకాండము 26వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. కోరహు తన సమూహములో పేరు పొందినవాడు, అతని సమాజము యెహోవాకు విరోధంగా వాదించినప్పుడు సమాజములో అహరోనులకు అందులోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇందులోకి వస్తుందంటరా, అందులోకి వెళ్ళిపోయింది సౌండ్, మళ్ళీ ఇది ఆగిపోయింది. సర్లే నీ ఇష్టం, నేనేం అన్నాను. చదవమ్మా. మోషే హారోనులు విరోధముగా వాదించిన దాతాను అబీరాములు వీరు ఆ సమాజపు వారు, ఆ సమాజం కాదే, ఆ సమూహపు వారిలో అమ్మా కంగారు పడకరా బుజ్జే, నేను కంగారు పడిపోతున్నాను ఇక్కడ. ఆ సమూహపు వారిలో మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరిచి వారిని కోరహును మింగివేసినందున దృష్టాంతములైరి. చాలు. ఏమైపోయారు వాళ్ళు? బుజ్జి ఏమైపోయారు? దృష్టాంతములైరి. ఎందుకు అయిపోయారు? చూద్దాం మళ్ళీ. తిరుగుబాటు. ఒకటి దేవుని మీద తిరుగుబాటు, 2 సేవకుల మీద తిరుగుబాటు. మీ సేవకుల మీద కూడా తిరగబడతారు మీరు. సేవకుడు చెప్పింది చేయరు, సేవకుడి మాటకు లోపడరు. ఈ దినాల్లో సంఘములో పాస్టర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడేవారు సంఘములో ఉన్నారా లేదా? ఏమా ఏరి వాళ్ళెవరో మరేంటి ఉన్నారన్న చూడండి. ఏ కష్టాలు, అన్ని ఏ కష్టాలు. ఉన్నారంటే ఉన్నారండి, ఏరి ఏమో ఏమండి. ఈనాడు సేవకుడి మీద లేనిపోయిన మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. సేవకుడి దగ్గర సేవకుడు మాట్లాడతారు, బయటికి వెళ్ళాక వేరే మాటలు మాట్లాడతారు. చూసారా? ఈ కోరహు అనే సమాజం అంతా కూడా దేవుని మీద తిరుగుబాటు చేసి, సేవకుల మీద తిరుగుబాటు చేసి వారు ఏమైపోయారు తెలుసా? దేవుడు కోపం వచ్చి ఏం చేశాడు తెలుసా? భూమిని బద్దలు కొట్టేశాడు. భూమిని బద్దలు కొట్టి ఎవరైతే దేవుని మీద తిరుగుబాటు చేశారో, ఎవరైతే దేవుని సేవకుడి మీద తిరుగుబాటు చేశారో వాళ్ళందరినీ ఎక్కడ పంపించేశాడు చెప్పండి అమ్మా? భూమి గర్భంలోకి పంపించేశాడు. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి మన నుంచి చెప్పండి రా? అదే భూకంపం పగలగొట్టేసి భూమిని ఎవరైతే దేవుని మీద తిరుగుబాటు చేశారు, సేవకుల మీద తిరుగుబాటు చేశారు వాళ్ళందరినీ భూమిలోకి పంపించేశాడు. వాళ్ళందరూ ఏమైపోయారట? దుష్టాంతలయ్యి. నీవు ఎలా ఉన్నా దేవునికి, నీవెలా ఉన్నా దేవుని సేవకుడికి తిరగబడే విశ్వాసం ఉన్నావా? లోబడే విశ్వాసంగా ఉన్నావా? ఎలా ఉన్నావు నువ్వు ఈ రాత్రి? విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, సేవకుని ప్రేమించే విశ్వాసులాగా ఉన్నారా? సేవకుని ప్రేమించి లోబడి విశ్వాసులో ఉన్నారా? సేవకుని మీద తిరుగుబాటు చేసే విశ్వాసులాగా ఉన్నారా? సేవకుని మాట వినే విశ్వాసులాగా ఉన్నారా?
ఎలా ఉన్నారు ఈ రాత్రి నీవు గ్రహించుకో. ఒక చిన్నదందంట, ఒక చిన్నదాన్ని తీసుకొచ్చుకున్నాడంట. ఎవరు? ఎలీషా. ఎలీషా అంట, ఎలీషా అంట. ఎవర్రా? నయమాను తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు చెప్పండిరా? తన ఇంటిలో పరిచర్య చేయడానికి తీసుకొస్తే ఒక రోజున పరిచర్య చేస్తూ ఉంటే ఈ రాజుగారు ఎదురయ్యాడంట. ఎవరికి? ఆ చిన్నదానికి. చిన్నదాన్ని చూసి ఈ అమ్మాయి, ఈ యొక్క చిన్నది అతను చూసి భార్య దగ్గరికి వెళ్ళి, ఎవరు భార్య దగ్గరికి వెళ్ళి? భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మగారండి, అయ్యగారికి ఏంటి, అయ్యగారు ఏంటి అలా ఉన్నాడు ఏంటండి అని అడిగితే అప్పుడు భార్య అందంట, అతనికి కుష్టు రోగము. ఏ రోగం? ఎక్కడికి వెళ్ళినా అతనికి వైద్యం లేదని చెప్పింది. అప్పుడు ఈ చిన్నది అంటుందంట, ఏమన్నా చెప్పండి, ఇదిగో మా దేశంలో మంచి ప్రభుత్వం ఉన్నాడు, మంచి సేవకుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి, ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, ఆయన ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి, మా ప్రవక్త దగ్గరికి పంపించండి అంది. ఆ ప్రవక్త పేరేంటంటే ఎలీషా. దేవుని స్తోత్రం. మరి తన సేవకుడి గురించి మంచి చెప్పిందా చెడ్డ చెప్పిందా? నోరు తెరువు, గట్టిగా చెప్పు. మరి నువ్వేం చెప్పుకుంటున్నావు? సేవకుడి గురించి? నీ సేవకుడి గురించి నువ్వేం చెప్పుకుంటున్నావు? ఏం చెప్పుకుంటున్నావు నువ్వు? విశ్వాసులు, దేవుని పిల్లలు, సంఘస్థులు, నువ్వేం చెప్పుకుంటున్నావు సేవకుడి మీద? బైబిల్లో మోషే అనే వ్యక్తి మీద చాలా చెడ్డమాటలు చెప్పారంట. ఒకసారి తీయండి బైబిల్, సంఖ్యాకాండం 14 అధ్యాయం 36-37. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి. చాలు. ఎవరు వెళ్ళారు? పంపించాడంట. ఆ దేశాన్ని దగ్గరికి పంపిస్తే ఎవరు పంపారు? చదవాలే. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి. ఎవరి చేత? మోషే చేత. చెప్పండి, ఎవరి చేత? మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి. ఏ దేశం గురించి? ఏ దేశానికైతే మోషే పంపాడో ఆ యొక్క వ్యక్తులు ఏమి చెప్పారంట? చెడ్డ సమాచారం. అంటే చెడ్డ సమాచారం ఏంటి? చెడ్డ మాటలు. ఏ మాటలు? గట్టిగా చెప్పండి. చెడ్డ మాట. ఎవరి మీద చెప్పండి? మోషే మీద. ఆ దేశములో చెప్పి చెడ్డ మాటలు చెప్పి తర్వాత సర్వ సమాజము మీద సరుగునట్లు. ఎవరి మీద చెప్పాలి? ఒకటి, సేవకుడి మీద చెడ్డ మాటలు చెప్తున్నాను. 2, సేవకుడి మీద సనుక్కుంటున్నావు. ఎప్పుడు సనుగుడే నీది. సేవకుడి మీద సనుక్కోకూడదు. సేవకుడి మీద చెడ్డ మాటలు చెప్పకూడదు. ఏమండి? సేవకుడిని ఏడిపించే విశ్వాసం లేరా? చెప్పండి అమ్మా. సేవకుడిని బాధ పెట్టే విశ్వాసం లేరా? ఏరి మనమేనా? చూసాము, నలుగురు కూడా కలిపేస్తున్నారు ఇలా. నేను ఎవరినే? మనమే అంటావేంటి? అసలు నోరే పట్టేది ఇది. నలుగురు కలిపేస్తున్నారు నాయన. మరి అలా అనొచ్చా? మనమేనండి. అయ్యయ్య, సేవకుడిని బాధ పెట్టే విశ్వాసులు ఉన్నారు, సేవకుడిని ఏడిపించే విశ్వాసులు ఉన్నారు. ఎప్పుడు చదువుకుంటుమే. సేవకుడు బాగుండకూడదా? చెప్పండి. ఉజి ఏంటో మాట్లాడుతున్నా?
సేవకుడు బాగుంటావా, బాగుంటే మంచిదా, బాగోపోతే మంచిదా? నువ్వు ఎప్పుడు ఏం కోరుకోవాలి? నువ్వు చెప్పాలి. ఏం కోరుకోవాలి? బైబిల్ తీయడోసారి బైబిల్ తీవు, చదవు. పెద్ద చదువులు, మళ్ళీ చదువులు మీ సంతకల్లా పెద్ద చదువు వెళ్ళిపోతున్నాయటో. మళ్ళీ బళ్ళో నుంచి వచ్చినా కదా సెల్లం, మళ్ళీ పెద్ద చదవలు మీరు. ఈ సెల్లు వచ్చాక పిల్లలందరూ పాడైపోయారండి. అవునా? మరి మీరు అవునండి, అవునండి, మేము పెద్ద పరిస్థితులు అండి. తెల్లారిదాకా శోధన ఉంటుంది వాళ్ళమ్మ. ఒక ఆవిడ బాత్రూమ్ పట్టిపోతుంది. ఏంటి చల్ల? ఈ మాటలు మీకు నవ్వుగా ఉండొచ్చు, కానీ చెల్ల వల్ల ఎంత ప్రమాదం ఈ దినాన్ని మీరు తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చదవండి, చదవండి. అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిలో తెగులు చేత చనిపోయిరి. అదిగో ఎవరి మీద చెప్పినట్టు? సేవకుడి మీద ఏం చెప్పారంట? చెడ్డ మాటలు. రెండోది, అసలు ఎప్పుడు నువ్వు ఏం కోరుకోవాలి? సేవకుడి ఎడలా నోరు తెరవండి. ఏం కోరుకోవాలి ఇప్పుడు చెప్తానేనండి. కీర్తన గ్రంథం 35వ కీర్తన 27వ చరణం. పాప ఎవరమ్మా? యువతల పాప. తీసుకెళ్ళి అడిగిల్లమ్మా, వెళ్ళు. మంచి పిల్లలు. నువ్వెక్కడమ్మా? ఈవిడి ఇలా రా అమ్మా, ఇలా వచ్చి. వెరీ గుడ్. దెబ్బలాడు ఉంటున్నారు పాపం. ఆడి పనిలో ఉన్నాడు. మా పనిలో మేము ఉన్నట్టు చూడండి. చదవండి. 35వ కీర్తన 27వ చరణం. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి. ఏం చూచి? క్షేమమును చూచి. ఏం చూడాలి సేవకుల్లో? అందరు నోరు తెరవాలి. కొంతమంది నోరు తెరితేలేదు. అందరూ ఈ కూర్చులో కూర్చున్న వాళ్ళు, కింద కూర్చున్న వాళ్ళు, ప్రతి విశ్వాసం చెప్పండి, ఏమి చూడాలి? ఎవరిలో? దేవుని తోటి సేవకుడు, మీ సంఘంలో సేవకుడు నువ్వు ఎలా చూడాలంటే ఆయన ఏం చూడాలి? ఎప్పుడంటే అలా చూస్తానంటండి. ఎప్పుడు? గట్టిగా చెప్పండి. ఎల్లప్పుడూ సేవకుడి ఎడల రోజు నువ్వేం కోరుకోవాలంటే అలా కోరుకోవాలి, కానీ సనుక్కోకూడదు. ఎవరినే? నోరు తెరవండి. ఎప్పుడైతే నీవు సేవకుడి ఎడల కోరుకుంటావో నీ క్షేమాన్ని దేవుడు కోరుకును గాక, మీ కుటుంబాన్ని దీవించును గాక, మీ అందరిని ప్రభు దీవించును గాక. ఎవరు ఏం కోరుకుంటే ఎవరు ఎడలా అది. అంతేగాని ఎప్పుడు సనుక్కోకు. ఆయన మీదే కాదు, నీ ఎవరి మీద కూడా నీవు చెడ్డ మాటలు. ఈ రోజుల్లో ఎక్కువ అదే. ఆ ఇంటికి ఈ ఇంటికి మొత్తం ఏం చెప్తారు? పచ్చని కాపురంలో అమ్మా నుప్పులు పోతావా? ఎలా పోతావా? నోట్లో పోసేస్తావు, నోట్లో. అది బాగా చెప్పావమ్మా. మెత్తుగా రక్కవా చిన్నమ్మ. దేవుని స్తోత్రం. అల్లీలు అక్క చెల్లెలు ఎక్కడ ఉన్నారు పాపం. నొప్పులు పోతారంట. దేంతో? మాట. నోరు. ఈ నోరు ఎప్పుడు తగలబెట్టేస్తాడో దేవుడు. తగలబెట్టేస్తాడు. అప్పుడు ఎస్సీ ప్రవక్త అంటాడు ఏమని? ప్రభువా, నేను అపవిత్ర పెదవులు కలిగిన వాడిని, నా పెదాలు అన్నా నా పెదాలు కాల్చినాయినా అన్నావా? కానో. నేను ఎప్పుడు వాళ్ళ మీద వాళ్ళ మీద చెప్పు. ఒక భక్తుడు పాడాడు. ఏం పాట? నానా ముసలమ్మ వచ్చాడు
సరి కూర్చోండి అమ్మా. కాళ్ళు ఎరకట్టారేంటి? మోకాళ్ళు లేవా? సరి కూర్చోండి రా అమ్మా. వెరీ గుడ్. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని ఏరా బాబా, ఆ కటింగ్ గీడరు నాయన. మా తమ్ముడేలే, నన్ను ఏమండో. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు తమ్ముడు. ఓకే. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి ఈశ్వరుతో నడుము కట్టి యేసయ్య ఊజు చెప్పమ్మా, ఊరకనే ఉండదు తప్పమ్మా. యేసయ్య ఊజు చెప్పమ్మా. ఏ ఊసు? ఇంటింటికి వెళ్ళి ఏ ఊసు చెప్పావు ఎప్పుడన్నా? చెప్పు. నీకే పని? ఎప్పుడు తగలబెట్టే మాటలు మాట్లాడుతూ ఉంటా, పెద్ద పరిశుద్ధురాలాగా. ఓ ఏడ్చేస్తా దేవుని సందులో, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పేసి, సాడీలు చెప్పేసి, పాస్టర్ గారి మీద సాడీలు చెప్పేసి. పాస్టర్ గారు ఎప్పుడు సనుక్కుంటావే నువ్వు. పాస్టర్ గారు ఏటైనా అంటే కొంచెం బాగుంటే వారసు నువ్వు. నేను ఇచ్చిన డబ్బులతోనే అలా ఉన్నాడు ఆయన. బాబు ఇచ్చేస్తా, తెగ ఇచ్చేస్తా దేవుడు. ఎప్పుడు కొడతాడో నేలకేసి కొట్టేస్తాడు దేవుడు. ఎవరి మీద సనుక్కుంటే అది. ఆ సంగతులన్నీ ఈ సంగతులన్నీ ఇంటింటికి చెప్పమ్మా. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ. అక్కడ మాటలు ఎక్కడ చెప్పి, అక్కడ మాటలు ఎక్కడ చెప్పి నచ్చగొట్టే పనులే మానమ్మా. చుచ్చు పెట్టకు చిన్నమ్మా, రచ్చగొట్టే పనులే మానమ్మా. చుచ్చు పెట్టకు చిన్నమ్మా. ముసలమ్మ ముచ్చట్లు పరిశుద్ధ గ్రంథాన్ని ఈశ్వరుతో నడుము కట్టి యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరికనే ఉండదు తప్పమ్మా. యేసయ్య ఊసే చెప్పమ్మా. ఒక హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్. అందుకని ఎవరు మాటలు ఎక్కడ మాటలు అక్కడ మర్చిపోవాలి. ఎప్పుడు కూడా నీవు సేవకుడి ఎడల ఏం కోరుకోవాలంటే అందరు నోరు తెరి చెప్పండి హల్లెలూయా చెప్పాలి. ఒక మాట చెప్తానే వినండి. స్తోత్రం. హల్లెలూయా. అదే అధ్యాయం 2వ దినవృత్తాంత గ్రంథం 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినాల్లో అతడు దేవుని ఆశ్రయించును. అతడు దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. స్తోత్రం. కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్తే లేదు. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పండమ్మా. హల్లెలూయా. ఇలా చూడండి. ఆవిడ లేపండి అమ్మా. లేపలేదు. ఇలా చూడండి. రాత్రి ఒక ఆయన నా పక్కన పడుకున్నాడు. నాకు మంచం, ఆయనకు మంచం వేసాడు. మరి పాస్టర్ గారు ఏంటో తెలీదు, జాయిగా మొదలెట్టాడండి.
ఏంటది? మీకెలా తెలుసు? మొదలెట్టాడు అన్నాను కానీ గురకన్నానా అంటే మీకు కూడా అనుభవాలు ఉన్నాయి. ఎవరికి వస్తాయేమో గురకలు? అమ్మా తాగేసా వచ్చేద్దా? ఇలా చూడండి, మొదలెట్టాడు జాయిగా. సర్లే జాయిగా మొదలెట్టాడు, పర్లేదు అనుకున్నాను. ఇక అమ్మ దడుచుకున్నానమ్మా. ఇక చూసుకో, ఏమో అంతా ఉడికొచ్చేస్తుందా? ఓ ఇసిరి వేసుకుంటుంది ఏంటి? అయ్యి మా ఐదారు ఓ ఏంటో ఇసురుతూ వాక్యం మీద లేదు మీకు, వాక్యం మీద లేదు, ఏమి లేదు మీకు. ఓ ఇసురు వేసుకో, మీ పేరట్టమంటున్నది పెట్టుకున్నాం. మరి ఆడ కట్టంటారు బాబు. ఇలా చూడే స్తోత్రం చెప్పండి. నేను మంచం లేపలేను కాబట్టి దుప్పటి తలదిండి పట్టుకెళ్ళిపోయి పైన పడుకున్నాను. ఎవరు తట్టుకోలేక, ఆడి దెబ్బ తట్టుకోలేక పైకి వెళ్ళిపోయాను. మళ్ళీ మెలకు వచ్చిందేమో ఆయనకి. ఫాస్ట్ గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు పాపం. ఆయన నెత్తుకుంటా పైకి వచ్చేసాడు. శబ్దం చేయకుండా పడుకున్నాడు. మొదలెట్టాడు మళ్ళీ. అయి బాబు మళ్ళీ వచ్చేసేటని ఇక నిద్ర ఆడితే ఒట్టమ్మ నాక. అమ్మ దయచేసి కొరకొచ్చిన వాళ్ళ దగ్గర పడుకోకుండా ఆటకు వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పండి. ఇది ఏ నెల ఇది అమ్మా? ఏప్రిల్ నెల ఉందా అమ్మా? పాపం వేసిన వాడికి తెలియదేమో. మే నెలలో లాగా ఉంది. బండి మీద తీసుకొచ్చాడు ఒక ఆయన పొద్దున ఎండలో. నాకు నెత్తి మీద ఏం లేవమ్మా. పీకేసేవాడు కొంతమంది, పీకుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాలిపోయి బుర్రంతా కాలిపోయి పాపం. అయితే పాపం అంట ఎంతో జాలి చూపిస్తుంది ఆ మీద. స్తోత్రం చెప్పండి గట్టిగా. సర్లే, వేసవకాలంలో ఒక మీటింగ్కి వెళ్ళాను. ఊరు పేరు చెప్పలే. పాస్టర్ గారిని అడిగాను, అండి కూలర్ ఉంటే కొద్దిగా చూడండి, ఎండకి తట్టుకోలేకపోతున్నాను అన్నాను. పాస్టర్ గారు అన్నారు, మా ఊరు అందరికీ చెప్పండి ఏసీలు ఉన్నాయండి, మీరు రెండు అయ్యారు, ఎవరు హుగులు ఇంట్లో పెట్టేస్తాను అన్నాడు ఆయన. అప్పుడు తీసుకెళ్ళి ఒక ఇంటికి తీసుకెళ్ళి ఆ ఇంటికాడ కోడలు గారు ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరున్నారండి? కోడలు. ఆ కోడలు గారు చెప్పారంట, అమ్మా భయపడకుండా. ఏంటిది? ఏది వచ్చినా భయపడతారు మీరు. ఏసునా